రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై పార్లమెంటులో హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అమిత్ షా దిష్టిబొమ్మను దళిత సంఘాల నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ పార్లమెంటు నిండు సభలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై అమిత్ షా తన అక్కసును వెళ్లగక్కేలా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. అమిత్ షా వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్లమెంటు సమావేశాల్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్కు సంబంధించినటువంటి అంశాలపై చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో పార్లమెంట్లో ఉన్నటువంటి ఆ సభలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు అంబేద్కర్ గారు ఉదహరిస్తూ వ్యాఖ్యానించిన జరిగినటువంటి చర్చలో గౌరవ అమిత్ షా గారు హోంశాఖ మంత్రులు అంబేద్కర్ గారి పైన ఉన్నటువంటి అక్కసును వెళ్ళగక్కి మరి యొక్క సిద్ధాంతం ఎట్లా అంటే భారత రాజ్యాంగం పైన అంబేద్కర్ గారి పైన వారికి ఉన్నటువంటి అక్కసును నిండు సభలో వెలిపించడం జరిగింది. అమిత్ షా గారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని యావత్ ప్రపంచమంతా కూడా కీర్తిస్తున్నటువంటి సందర్భంలో భారతదేశ రాజ్యాంగం ద్వారా, శాసనం ద్వారా ఏర్పాటు ఒక ఉభయ సభలలో గౌరవంగా వారి యొక్క నామాన్ని తీసుకోవాల్సినటువంటి అమిత్ షా గారు, మీరు అంబేద్కర్ గారిని ప్రతిసారి జపం చేస్తున్నారు, మీకు ఫ్యాషన్ అయిపోయింది, ఆ దేవుడిని స్మరించుకుంటే మీరు స్వర్గం పోతారు అంటే అంబేద్కర్ గారిని స్మరించుకుంటే మేము నరకం పోతామనా? మీ యొక్క ఆలోచన విధానం, మీరు పదవులు ఉన్నటువంటి మీరు మీ చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఇంకా పోతే ఇటువంటి ఘటన పునరావృతమైనట్టయితే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు తప్పవు. ఎక్కడ కూడా మీరు ఈ దేశంలో తిరిగేటువంటి పరిస్థితి కూడా ఉండదన్నటువంటి మాటను చెప్తూ హెచ్చరిస్తూ అమిత్ షా గారు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి మాకు నిజమైనటువంటి దేవుడు మా దేవుడు అంబేద్కర్. మేము ఈరోజు సమాజంలో ఉన్నామంటే కూడా ఆయన పెట్టినటువంటి భిక్షనే, ఆయన ద్వారా నడిచేటువంటి నడకనే మాది. ఆయనను ఎవరైనా ఎంతటి వారైనా అగౌరవపరుస్తూ మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకుండము, సహించము. ఎంతటి వారైనా ఈడ్చి నాలిక చీర్చి మరి చెప్తున్న సమాధానం చెప్తున్నా, ముందే చెప్తున్నాం, అర్థం చేసుకోండి. మా దేవుడిని ఎవరు ఒక మాట అన్నా ఊకునే ప్రసక్తే లేదు. దేవుణ్ణి ఎవరు ఏ రకంగా మొక్కుతారో ఏ రకంగా మొక్కుతారో అనేది అది ఎవరికైనా మనసులో ఉంటుంది. నిండు సభలో అంబేద్కర్ గారి పేరు తీస్తే ఆ మాటనుడు మాత్రం అది చాలా తప్పిదం. దయచేసి మీరు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నారో మీరు వెనక్కు తీసుకోవాలి. దయచేసి నేను చెప్తున్నా, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చిన్ననే జరిగింది కావచ్చు, దేశం మొత్తం అట్టడిగిస్తాం. మా దేవుని గిట్ట మీరు అవమానపరిచినట్లయితే మీరు మాట్లాడిన మాటలు దయచేసి వెనుక తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం.